బొగ్గును మండిస్తే కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏర్పడుతుంది అనే వాక్యాన్ని విద్యార్థి C+O2 CO2గా సూచించాడు. ఇది ఈ లక్ష్యానికి చెందినది. జ్ఞానం, శాస్త్రీయ వైఖరి, వినియోగం, అవగాహన. కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏర్పడుతుంది అనే వాక్యాన్ని విద్యార్థి ఎలా ఏర్పడుతుంది, కార్బన్ను మండిస్తే అనే వాక్యాన్ని విద్యార్థి తర్జుమా చేసి చూపించాడు. అంటే అక్షరాలని సంకేతాల రూపంలో చేసి చూపించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది అంటే అవగాహన. విద్యార్థి పుకార్లు, మూఢనమ్మకాలు నమ్మకుండా ఖండించాడు. ఇటువంటివి నమ్మకూడదు అని వాదించాడు. ఇది క్రింది వాటిలో దేనికి చెందుతుంది? జ్ఞానం, శాస్త్రీయ వైఖరి, వినియోగం, అవగాహన. మూఢనమ్మకాలను నమ్మకుండా ఖండించడాన్ని శాస్త్రీయ వైఖరికి చెందుతుంది. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాల్లో విద్యార్థి ఈ స్పష్టీకరణ కలిగి ఉంటాడు. జ్ఞానం, అనుకరణ, విశ్లేషణ, ప్రతిస్పందన. ఏంటి ఇందాకడే చెప్పా. జ్ఞానాత్మక రంగం అయితే జ్ఞానం, అవగాహన, వినియోగం, అవన్నీ వస్తాయన్నాను. అంటే మెయిన్ స్పష్టీకరణ జ్ఞానం, అవగాహన. అదే భావావేశ రంగానికైతే గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం. అదే మానసిక చలనాత్మక రంగానికైతే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందులో ఏముంది? భావావేశ రంగానికి చెందింది ప్రతిస్పందన అనేది భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన శాస్త్ర విషయాలకు ఉదాహరణలు ఇచ్చాడు. ఇది ఈ లక్ష్యానికి చెందినది. వినియోగం, జ్ఞానం, అవగాహన, ప్రయోగం చేసే నైపుణ్యం. ఇక్కడ ఏమన్నాడు? విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పిన శాస్త్ర విషయాలకు ఉదాహరణ ఇచ్చాడు అన్నాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. గాలిలో ఎగిరే వాటికి ఏమన్నా ఉదాహరణలు ఇవ్వరా అన్నాడు. అప్పుడు వాడికి గాల్లో ఏమి ఎగురుతాయి అనేది కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే కదా. పక్షులు ఎగురుతాయి, పావురం ఎగురుద్ది, కాకి ఎగురుద్ది అని చెప్తాడు. దీనికి ఏ లక్ష్యానికి చెందుతుందంటే అవగాహన. ఒక వైజ్ఞానిక విషయాన్ని సమ్మతించడానికి లేదా నిరాకరించడానికి తగిన ఆధారం కోరితే ఇది ఈ లక్ష్యానికి చెందినది. జ్ఞానం, వినియోగం, అవగాహన, శాస్త్రీయ వైఖరి. ఒక విద్యార్థి ప్రయోగశాలలో సల్ఫర్ డయాక్సైడ్ వాయువు తయారు చేసే ప్రయోగానికి చెందిన పరికరాలు జాగ్రత్తగా అమర్చాడు. ఇది ఈ లక్ష్యానికి చెందినది. పరిశీలన నైపుణ్యం, నిర్మాణాత్మక నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, నివేదన నైపుణ్యం. ఇక్కడ ఏమడిగాడు? పరికరాలను జాగ్రత్తగా అమర్చాడు. దేంతో అమరుస్తాడు? చేతులతో అమరుస్తాడు. సో ఇది ఏ లక్ష్యానికి చెందుతుందంటే హస్తలాఘవ నైపుణ్యానికి చెందుతుంది. విద్యార్థి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రదేశాలకు విజ్ఞాన యాత్రకు వెళ్ళాడు. ఇది ఏ లక్ష్యానికి చెందినది? విజ్ఞాన యాత్రకు వెళ్ళాడంట. ఆయనకి ఇష్టం ఉంటేనే కదా అక్కడికి వెళ్తాడు, లేదంటే సినిమాకి వెళ్ళొచ్చు. విజ్ఞాన యాత్రకి ఎందుకు వెళ్తాడు? ఆయనకి సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి విజ్ఞాన యాత్రకి వెళ్ళాడు. అదే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటే సినిమాకి వెళ్తాడు, దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉంటే గుడికి వెళ్తాడు. సో అక్కడ ఏమొస్తుంది? అభిరుచి అనేది వస్తుంది. ఎలాంటి అభిరుచి? శాస్త్రీయ అభిరుచి. విద్యార్థి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రదేశాలకు విజ్ఞాన యాత్రకు వెళ్ళాడు. ఇది ఈ లక్ష్యానికి చెందింది. జ్ఞానం, అభినందన, శాస్త్రీయ అభిరుచి, అవగాహన. శాస్త్రీయ అభిరుచి అనే లక్ష్యానికి చెందింది. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రములోని ఫార్ములాల్లో ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించి సమస్యను సాధించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందింది? జ్ఞానం, వినియోగం, అభినందన, నైపుణ్యం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంత చాలా ఈజీగా ఉంది. గమనిస్తే భౌతిక రసాయన శాస్త్రంలోని ఫార్ములాలలో ఇచ్చిన విలువలను ప్రతిక్షేపించి సమస్యను సాధించాడు అంట. అంటే దాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకుని ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు అన్నట్టు అనుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు అభికేంద్రక బలము, అపకేంద్రక బలాలు అనేవి ఉన్నాయి కదా. సెంట్రిఫ్యూగల్, సెంట్రిఫీటల్ ఫోర్స్ అని. అపకేంద్రక బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం మనము? వాషింగ్ మిషన్లు, మజ్జిగ చిలకడము, ఇలాంటి వాటిల్లో ఉపయోగించి మనము దానివల్ల బెనిఫిట్ని అయితే పొందుతున్నాము. బట్టలు ఉతికే ప్రాబ్లం నుంచి బయటపడుతున్నాము. అట్లాగా సింపుల్గా మన పనులు చేసుకోగలుగుతాను. అక్కడ ఏమవుతుంది? సైన్స్ను వినియోగించుకుని ఆ ప్రాబ్లం నుంచి బయటపడుతున్నాడు. అలా దాన్ని సమస్యని సాధించాడు అంటే దాన్ని ఏమంటామంటే వినియోగం అంటామన్నమాట. సైన్స్లోని విషయాన్ని ఎక్కడ ఉపయోగించుకున్నాడు? నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం. తర్వాత కొండల దగ్గర వెళ్ళేటప్పుడు గట్టు కడతారు కదా, అభికేంద్రక బలాన్ని కోసమని. అభికేంద్రక బలం వల్ల ఆ కొండ లోపల పడిపోకుండా, లోయల్లో పడిపోకుండా గట్టు కడతారు. ఇంకా ఏం చెప్తామంటే
కొండ ఇట్లాగా వంపులు టర్నింగ్స్ దగ్గర అక్కడంతా మనకు తెలుసు రియర్ వ్యూ మిర్రర్స్ను పెడతారనమాట. అవతల వైపు నుంచి వచ్చే వాటిని ఇటు సైడ్ నుంచి టర్నింగ్లో వచ్చే వాళ్ళు చూసుకుని ముందుగానే సైడ్కి నిలబెట్టుకోవడానికి అలాగా. అంటే అక్కడ ఏమవుతున్నాడు, సైన్స్ని ఉపయోగించుకుంటున్నాడు. అంటే నిత్య జీవితంలో అతను ఉపయోగించుకుంటున్నాడు. దానివల్ల బెనిఫిట్స్ని తెలుసుకుని అలా ఉపయోగించుకోవడాన్నే వినియోగం అంటారనమాట. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలోని విశ్లేషణకు ఉదాహరణ. మనం ఆల్రెడీ జ్ఞానాత్మక రంగంలో ఏమేమి ఉన్నాయన్నాము? జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకం. అంటే 4వది విశ్లేషణ. అంటే విశ్లేషణ అంటే ఏంటో ఉదాహరణ చెప్పమంటున్నాడు ఈ కింద 4గిట్లో. సోడియం క్లోరైడ్ తయారు చేసే విధం వివరించడము, సోడియం క్లోరైడ్ తయారు చేసే పటం గీయడము, సోడియం క్లోరైడ్ ఫార్ములాను చూసి దానిలోని మూలకాలను, వాటి సంఖ్యను, ఆక్సీకరణ సంఖ్యలను, పరమాణు భారాలను విశ్లేషించి చెప్పడము. 4. సోడియం క్లోరైడ్ను పారిశ్రామిక ఉపయోగాలు తెలియజేయడం. ఇక్కడ విశ్లేషణ అంటే ఏంది? విపులంగా వెళ్ళడం అన్నమాట. దాని లోపలికి దాని పూర్వత్రాలు బయటకు తీయడం అన్నట్టు విశ్లేషిస్తున్నాడు ఒక దాని గురించి అంటే దాని గురించి డెప్త్గా వెళ్ళడం. ఇక్కడున్న ఈ 4 ఆప్షన్లో మనకి ఏది బాగా డెప్త్గా అనిపించింది? సోడియం క్లోరైడ్ ఫార్ములాను చూసి దానిలోని మూలకాలను, వాటి సంఖ్యను, ఆక్సీకరణ సంఖ్యను, పరమాణు భారాలను విశ్లేషించి చెప్పాడనమాట. ఇది విశ్లేషణకు ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే సోడియం క్లోరైడ్ అంటే ఏంటంటే NaCl అంటాడు. NAకి ప్లస్ ఉంది, Clకు మైనస్ ఉంది అంటాడు. Na అటామిక్ నెంబర్ చెప్తాడు, 11 అంటాడు, 23 అణుభారం అంటాడు, క్లోరిన్ అంటాడు 17 అంటాడు, 35.5 అంటాడు. అది ఎందుకు సోడియం క్లోరైడ్ ఏర్పరిచిందో చెప్తాడు, అవే ఎందుకు కలిసాయో చెప్తాడు. ఎంత క్లియర్గా దాని గురించి చెప్తే అది విశ్లేషణ అవుద్దనమాట. అట్లా కాకుండా సోడియం క్లోరిన్ కలిస్తే ఏమొస్తుందంటే సోడియం క్లోరైడ్, అది జస్ట్ అతనికి ఒక అవగాహన అంతే. ఓకేనా? నెక్స్ట్, అలాగే సోడియం క్లోరైడ్ యొక్క FCC స్ట్రక్చర్ గీయండి అంటాం. అదేమవుతుంది? పటం గీయడం, తయారు చేసే సోడియం క్లోరైడ్ పటం గీయడం అంటాం అన్నమాట. నెక్స్ట్, బిఎస్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణను విమర్శించిన వారు JB కొనాన్, ఫిచ్ ప్యాట్రిక్, కార్ల్ పియర్సన్, ఆర్నెల్ కెల్లీ. ఇది విమర్శించిన వారంటే ఆర్నెల్ కెల్లీ. ఇది ఇట్లే బైహార్ట్ చేసుకోవాలంతే. బిఎస్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణను విమర్శించిన వారు ఆర్నెల్ కెల్లీ. ఓకేనా? ఇంకా ఉన్నారు, ఇంకొక 3 వస్తాయి ఇట్లాగే విమర్శలు. అందుకని ప్రస్తుతానికి ఈ విమర్శని ఆర్నెల్ కెల్లీ అని గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్, క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం వినియోగం, ప్రతిస్పందన, విలువ కట్టడం, సహజీకరణ. ఏమవుద్ది? మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏంది? సహజీకరణ. ఇంకంతే, వాడికన్నా ఎవడు బైక్ నడపలేడు. వాడు కళ్ళు మూసుకుని కూడా బైక్ నడిపేస్తాడనమాట. అంత దాంట్లో సాధించి ఉంటాడనమాట, అంత పటుత్వాన్ని. ఓకేనా? మిగతా ఇక్కడ చూడండి, వినియోగం, ప్రతిస్పందన, విలువ కట్టడం ఇవన్నీ దీంట్లోకి రావు. వినియోగం ఏంది? జ్ఞానాత్మక రంగానికి చెందింది. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకం. అంటే వినియోగం దేనికి ఎందుకు వెళ్ళిపోయింది? జ్ఞానాత్మక రంగానికి వెళ్ళిపోయింది. నెక్స్ట్, ప్రతిస్పందన, గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడము, వ్యవస్థాపనం, శీలస్థాపనం. ఏంటి? భావావేశ రంగం. సో ఈ 2 ఎగిరిపోయాయి. ప్రతిస్పందన, విలువ కట్టడం దేనికి వెళ్ళిపోయింది? భావావేశ రంగానికి వెళ్ళిపోయింది. వినియోగము జ్ఞానాత్మక రంగానికి వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిందేంటి? సహజీకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం. నెక్స్ట్, భావావేశ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న లక్ష్యము ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం, గ్రహించడం, శీలస్థాపనం. ఏది అత్యున్నత స్థాయి లక్ష్యం? భావావేశ రంగం. ఉండే జ్ఞానాత్మక రంగంలో 6 లక్ష్యాలు ఉన్నాయి. భావావేశము, మానసిక చలనాత్మక రంగాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అత్యున్నత స్థాయి అంటే కింద అడుగును ఉండేదే అత్యున్నత స్థాయి. సో భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి ఏంటి? లాస్ట్లో వచ్చే 5వది శీలస్థాపనం. ఓకేనా? నెక్స్ట్, అనువదించడం, ఉదాహరణలు ఇవ్వడం, సంబంధాలను గుర్తించడం, పోల్చడం, తేడాలు చెప్పడం మొదలైన స్పష్టీకరణలను కలిగిన లక్ష్యము. అనువదించడం, ఇందాక ఏం చెప్పారు? ఒక బాబు బొగ్గు పులుసు వాయువుని మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఏర్పడుతుంది అనేదాన్ని సంకేత రూపంలో రాశాడు. అక్కడ అతను సాధించిన లక్ష్యం ఏంటి అంటే ఏమన్నాము? అవగాహన. అనువదించడం అంటే బొగ్గు పులుసు వాయువుని ఏమంటారంటే కార్బన్ని C అని చూపించాడు. అట్లాగా అనువదిస్తే దాన్ని అవగాహన కిందకు వస్తుంది. అలాగే ఉదాహరణలు ఇవ్వడము. ఉదాహరణ ఎట్లా చెప్పాను నేను మీకు? గాలిలో ఎగిరేటి ఏవిరా అని సార్ అడిగితే పక్షులు సార్, కాకి, పావురం అని చెప్పాడు. అంటే వాడికి దాని గురించిన కాన్సెప్ట్ అంతా వాడి మైండ్లో ఉంది, అవగాహన అయింది వాడికి, అందుకనే టక్కని చెప్పగలుగుతాడు.
అలాగే సంబంధాలు గుర్తించడం, పోల్చడం, తేడాలు. ఇందాక చెప్పాను కదా, ఒక చెట్టు ఎండిపోయిన చెట్టు అలా దాని గురించి చెప్పగలిగితే అది అవగాహన అవుతుందన్నమాట. నెక్స్ట్, విద్యార్థి ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్ ద్రావణం K2Cr2O7 ద్రావణంలో ముంచిన నారింజ రంగు ఫిల్టర్ పేపర్ను ఆకుపచ్చగా మార్చిన సల్ఫర్ వాయువు సల్ఫర్ డయాక్సైడ్ వాయువు అని ఊహించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందుతుంది? గుడ్డిగా పెట్టేయడమే. ఊహించడము, కారణాలు చెప్పడం అంటే అది వినియోగము. ఇంకొకటి, మ్యాథ్స్ వాళ్ళకైతే కారణం చెప్తే అవగాహన వద్ది, సైన్స్ వాళ్ళకి కారణం చెప్పితే అది వినియోగం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్, బిఎస్ బ్లూమ్ వర్గీకరణపై సాకెట్ అనే విద్యావేత్త చెప్పిన విమర్శ. విద్యా లక్ష్యాల వర్గీకరణ బాగుంది, విద్యా లక్ష్యాల వర్గీకరణ బాగలేదు, విద్యా లక్ష్యాల వర్గీకరణ అవసరం లేదు, విద్యా లక్ష్యాల వర్గీకరణపై ఏ అభిప్రాయం వెల్లిబుచ్చలేదు అన్నాడు. ఇక్కడ సాకెట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనకు, ఈయన అసలు అవసరం లేదు అని చెప్పాడు. వర్గీకరణే అవసరం లేదు, లక్ష్యాలు అట్లా ఏదో స్కూల్లో పిల్లల్ని భయపెట్టబడలేదు, మామూలుగా లెసన్ చెప్పుకుంటా పోయినా పిల్లలకి నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో విద్యా లక్ష్యాల వర్గీకరణ అసలు అవసరం లేదు అని చెప్పారనమాట. ఇందాకడ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణపై విమర్శించిన వాళ్ళు ఎవరు అన్నారు. అక్కడ ఆర్నెల్ కెల్లీ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తా అంటే విద్యా లక్ష్యాల వర్గీకరణపై సాకెట్ యొక్క విమర్శ ఏంది అని అడిగాడు. సాకెట్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ అసలు అవసరం లేదు అని చెప్పాడు. సాకెట్ అవసరం లేదు అని చెప్పాడని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విమర్శ ఉంది చూడండి. ల్యూటన్ కెల్లీల ప్రకారం బిఎస్ బ్లూమ్ వర్గీకరణ విద్యా లక్ష్యాల వర్గీకరణ కృత్రిమంగా ఉంది, విద్యా లక్ష్యాల వర్గీకరణ సహజంగా ఉంది, విద్యా లక్ష్యాల వర్గీకరణ అవసరం లేదు, విద్యా లక్ష్యాల వర్గీకరణపై ఎటువంటి అభిప్రాయం వెలిబుచ్చలేదు. ఇక్కడ ల్యూటన్ కెల్లీకి ఏమొస్తుందంటే లక్ష్యాల వర్గీకరణ కృత్రిమంగా ఉంది. ఓకేనా. బిఎస్ బ్లూము వర్గీకరణపై ముగ్గురు విమర్శించారు. ఆ ముగ్గురిని కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆర్నెల్ కెల్లీ ఎవరు విమర్శించారంటే అందరూ విమర్శించారు, ఈ నలుగురు విమర్శించారు కదా. ఆర్నెల్ విమర్శించాడు, కెల్లీ విమర్శించాడు, సాకెట్ విమర్శించాడు, ల్యూటన్ విమర్శించాడు. కానీ ఇచ్చే క్వశ్చన్ని బట్టి ఆన్సర్ మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ సాకెట్ ఏమని విమర్శించాడు అంటే అసలు వర్గీకరణే అవసరం లేదన్నాడు. ఎందుకంటే ఆ వర్గీకరణ పడలేదు, మామూలుగా క్లాస్లోకి వెళ్ళి పాఠాలు చెప్పండి చాలు పిల్లలకి అర్థమయ్యేటట్టు అని చెప్పాడు. ఇంకొకరు ల్యూటన్ కెల్లీలు ఏం చెప్పారంటే ఈ వర్గీకరణ అనేది ఒక కృత్రిమంగా ఉంది అని చెప్పారనమాట. అంతే చాలు. దీని మీద కరెక్ట్గా ఎట్లా అడిగినా చెప్పొచ్చు. వర్గీకరణ విమర్శించిన వాళ్ళ గురించి వచ్చేసింది. బ్లూము ఎప్పుడు వర్గీకరించాడు, దానిలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి, 6 లక్ష్యాలు ఉన్నాయి, ఎన్ని రంగాలుగా వివరించాడంటే 3 రంగాలుగా విభజించాడు. ఇలాగా జ్ఞానం, భావవేశ, అవగాహన ఈ మూడింటిని దేంతో చూపిస్తారంటే H3గా చూపిస్తాడు. హెడ్, హార్ట్, హ్యాండ్ అనేసి. హెడ్ జ్ఞానాత్మక రంగంలో ఎన్ని ఉన్నాయి, 6 లక్ష్యాలు ఉన్నాయి. భావావేశ రంగం వచ్చి 5 ఉన్నాయి. మానసిక చలనాత్మక రంగంలో 5 ఉన్నాయి. ఓకేనా. జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ అయితే, భావావేశ రంగం ఎవరు, డేవిడ్ ఆర్ క్రాత్వోల్. మానసిక చలనాత్మక రంగాన్ని ఎవరు వివరించారు, ఇద్దరు. ఎవరు, ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే. ఇంతే, ఇది ఉంటే చాలు. ఎట్ట తిప్పిచ్చి మళ్ళీ ఇచ్చినా మనం ఆన్సర్ పెట్టేయచ్చు. దీని గురించి క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఈ లక్ష్యాలు ఒకసారి చూసుకుంటే ఏదైనా పెట్టగలుగుతాం.